భవన్లో మరోసారి నాయకుల మధ్య కుమ్ములాట వేదికైంది. పార్టీ నేతల కుమ్ములాట చూసి దిగ్విజయ్ సింగ్ నివ్వెరపోయారు. దిగ్విజయ్ సమక్షంలోనే చేతులకు పని చెప్పారు నాయకులు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ శిక్షకుడు గూడూరు నారాయణ రెడ్డి మధ్య మాటామాట పెరిగింది. రాజగోపాల్ రెడ్డికి భువనగిరితో సంబంధం లేదని నారాయణ రెడ్డి చెప్పడంతో గొడవ మొదలైంది. నేతలకు సమాధానం చెప్పలేక దిగ్విజయ్ తల పట్టుకోవాల్సి వచ్చింది. గాంధీ భవన్ మరోసారి నాయకుల మధ్య కుమ్ములాటలకు వేదికైంది. పార్టీ నేతల మధ్య కుమ్ములాట చూసి దిగ్విజయ్ సింగ్ నివ్వెరపోయారు. దిగ్విజయ్ సమక్షంలోనే చేతులకు పని చెప్పారు నాయకులు. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ శిక్షకుడు గూడూరు నారాయణ రెడ్డి మధ్య మాటా పెరిగింది. రాజగోపాల్ రెడ్డికి భువనగిరితో సంబంధం లేదని నారాయణ రెడ్డి చెప్పడంతో గొడవ మొదలైంది. నేతలకు సమాధానం చెప్పలేక దిగ్విజయ్ సింగ్ తల పట్టుకోవాల్సి వచ్చింది. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, మొన్న ఈ మధ్యనే కాంగ్రెస్ నాయకులంతా కలిసిమెలిసి ఉంటున్నారు. ఏ ఉద్యమం చేసినా లేకపోతే ఏదైనా సభ పెట్టినా కానీ కలిసి వస్తున్నారని ఈ మధ్యనే మనం చూసాం. ఏంటి మళ్ళీ ఇంతలోనే? తెలంగాణ జిల్లా కాంగ్రెస్ సమావేశాల్లో నల్గొండ జిల్లా నేతలు బహిరంగంగానే కుమ్ములాడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ముందే కుమ్ములాడుకోవడంతో ఆయన విస్తుపోయారు. ఇలాంటి నేతలతోటి రాష్ట్రంలో రాజకీయం ముందుకెళ్ళాలని అనుకుంటున్నా. సరే, మొదలు ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ రావడానికి భువనగిరి అసెంబ్లీ విషయంలో జిల్లాల విభజన జరిగింది. యాదాద్రి నల్గొండ జిల్లాకు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం నల్గొండ జిల్లాకి పోతే, కొత్తగా ఏర్పడిన యాదాద్రి జిల్లాకు బిక్షమయ్య గౌడ్తో గూడూరు నారాయణ రెడ్డి కొత్త జిల్లా రావడంతో ఈ జిల్లాలో రాజకీయంగా రెడ్డి బ్రదర్స్ కల్పించుకోవద్దని దిగ్విజయ్ సింగ్ ముందు చెప్పడంతో, మీరు ఎవరు చెప్పడానికి, మేము గతంలో జిల్లా ఎంపీగా పనిచేశాను కాబట్టి తనకు అక్కడ ఆ జిల్లా కూడా జిల్లాలో పర్యటించి ప్రజలను కలిసే నియోజకవర్గాల్లో కూడా తిరుగుతా అని చెప్పడంతో ఇద్దరి మధ్యలో మాట ఇద్దరు గుద్దుకునే స్థాయికి రావడంతో దిగ్విజయ్ విస్తుపోయారు. ఇలాంటి చర్యలు, ఇలాంటి కొట్టులాటలు మంచిది కాదు. ప్రజానాయకులుగా ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, కార్యకర్తలకు ముందస్తుగా వాళ్ళకి ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు ఇలా పోట్లాడకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆయన హెచ్చరించారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించిన నేతలు కూడా వీరిద్దరు ఒక్కసారిగా పోట్లాట దిగడంతో అందరూ ఆశ్చర్యం గురయ్యారు. ఇలాంటి సీనియర్ నాయకులు పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో పాటు పార్టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సిఎల్పి నాయకుడు జానారెడ్డితో పాటు మిగతా సీనియర్ నాయకుల ముందే ఇద్దరు నేతలు కుమ్మలాడడంతో జిల్లా నేతలందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలాంటి నేతలతోటి తాము మరో ఏడాదిలో ఎలక్షన్లకు ఏ విధంగా వెళ్తాం, ఇలాంటి నాయకుల ముందు మేము ఎలా రాజకీయం చేయాలనే అంశం పైన కూడా జిల్లా నేతలు ఆశ్చర్యపోతున్నారు. గోపి, థ్యాంక్ యూ సత్యనారాయణ.